ఒరే బావా, చిన్ని అనే టీవీలో ఇందు అనే కొత్త ఛానల్ వస్తుంది చూసావా? బావా దొంక తిరుగుడొద్దు, అర్థమయ్యేటట్టు చెప్పు. ఏం లేదు బావా, మొన్న పెళ్లి పందిట్లో ఇందును చూశాడు. నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సరే ఏదో వెళ్ళాడు కదా అనుకుంటే అక్కడ అడగకుండానే 2500 రూపాయలు ఇచ్చాడు. ఇదంతా చూస్తుంటే మన వాడు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడేమోనని డౌట్గా ఉంది బావా. డౌట్ పడి మదన పడే బదులు సూటిగా చిన్నీనే అడగొచ్చు కదరా. చిన్నిని ఏదడిగినా ఏమీ చెప్పడు బావా, అన్నీ మనసులోనే పెట్టుకుంటాడు. బావా ఏంటి నాకు తెలియకుండా ఏదో సెటప్ పెట్టినట్టున్నావు? ఆ మొక్క నేను నిన్నడగాలి. అయితే పద ఎవరో తేల్చేద్దాం. ఏమిటి అలా చూస్తున్నారు? ఇలాంటి షేప్ ఎక్కడ చూడలేదు కదా. అవునవును, పశువుల ఆసుపత్రిలో తప్ప ఇంకెక్కడా చూడలేదు. దరిద్రుడా, ఆ టవల్ ఏంట్రా అక్కడ దాకా చుట్టావు? ఛీ, అలా అనకండి బాబు, నా సిగ్గేస్తుంది. వీడేంటి ఇలా తయారయ్యాడు? వీడిని అసలు ఒరే అనాలో ఒసే అనాలో కూడా అర్థం కావట్లేదు. వీడి బాడీలో హార్మోన్స్ రోజు రోజుకి ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో చేంజ్ అవుతున్నామో నా డౌట్. ఇక లాభం లేదు, వీడిని అర్జెంటుగా డాక్టర్ సమరం చేత టెస్ట్ చేయించాలి. అవును రోయ్, లేకపోతే ఊర్లో వాళ్ళందరికీ మన శీలం మీద డౌట్ వస్తుంది. రే చిన్ని వచ్చినట్టున్నాడు, తలుపుతి. రాత్రి వర్షానికి తలుపులు నీలుక్కుపోయినట్టున్నాయి. చిన్ని వాళ్ళ ఇల్లు ఇదేనా? ఇదే. ఇల్లంటే ఇల్లు లాంటి బంగ్లా అన్నమాట. రండి రండి, లోపలికి రండి. మీరు చిన్ని ఫ్రెండ్స్ కదూ? అవును, మొదటిసారి దేవతలా మా బంగ్లాలో అడుగు పెట్టారు. ముందుగా కబురు చేస్తే కారు పంపించుకోవడం కదా. కుక్క ఇక్కడ. ఏమీ కంగారు పడక్కర్లేదు, ఇంట్లో అన్ని అరిచి కుక్కలే గానీ కరిచి కుక్కలు ఏమీ లేవు. ఈ బంగ్లాలో మొత్తం 27 కుక్కలు ఉన్నాయి. ఆ కుక్కలంటే చిన్ని చాలా ఇష్టం అండి. మీరు రండి, కూర్చోండి. కాన్పూర్ చైర్, రండి రండి. అమ్మయ్యా, మొన్నే 2 డాబర్మాన్ డాగ్స్ అన్నమాట. ఆ వరిసిని అంటే చెవులు చిల్లులు పడిపోతాయి. ఆ కుక్కేంటి ఒక మాదిరిగా మురుగుతోంది? అదేం డాగ్? ఇది ఏ జాతి కుక్కో మాకే అర్థం కావటం లేదమ్మా. చిన్ని లేడా? చిన్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ వెళ్ళాడు, ఇప్పుడే వచ్చేస్తా. మీకు ఒక్క బస్సు అంటుంది, ఏసీ ఆన్ చేయమంటారా? నోరు ముగిరా, పవర్ కట్ అయి ఉంటే ఏసీ ఎలా వేస్తావు? ఆహా, బంగాళా అంతా సెంట్రల్ ఏసీ పెట్టించావు. పవర్ వచ్చిందనుకోండి కాశ్మీర్ లో ఉన్నట్టుంటుంది. జస్ట్ మినిట్, కుక్కలు కట్టేసి వస్తా. ఇంకెంతసేపు చేయాలి ఓవర్ యాక్షన్? చిన్ని రావడానికి లేట్ అవుతుందా? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ వెళ్ళాడు కదా, వచ్చేస్తుంటాడు. చిన్ని చాలా బాగా పాడతాడు కదా? అవును, పాటలు పాట అతనికి జస్ట్ హాబీయే. చిన్ని 7-8 కంపెనీలకు ఓనర్ అని చెప్పేదాకా ఎవరికి తెలీదు. ఇప్పుడు వీడు చెప్పేదాకా మాకు తెలీదు. ఉండండి, సెల్ ఫోన్ లో ట్రై చేస్తాం, దొరుకుతాడేమో. హలో, బ్రాంచ్ ఆఫీసా? ఎండి గారు ఉన్నారా? హెడ్ ఆఫీస్కి వెళ్ళారా? సరే, హెడ్ ఆఫీస్కి నేను ట్రై చేస్తాను. హలో లత, నేను బాలుని. ఎండి గారు ఉన్నారా? ఆహా, ఇవ్వు. హలో చిన్ని, ఏంటి 2 కోట్ల రూపాయల బిజినెస్ డీల్ చేస్తున్నావా? ఆహా, సరే, అవి ఎప్పుడు ఉండేవే గానీ ఇందు ఇక్కడికి వచ్చి నీకోసం వెయిట్ చేస్తోంది. త్వరగా వచ్చేయి, వెంటనే బయలుదేరు. అలాగే. చిన్ని బయలుదేరిపోయాడు. మీరు చిన్ని దగ్గర ఆడిటరా? ఆడిటరే కాదు, పర్సనల్ సెక్రటరీ, పిఆర్ఓ అన్నీ నేనే. నేను మేనేజర్ని. నేను స్టెనోని. ఇల్లు చాలా పెద్దదనుకుంటాను. అవును, 24 రూమ్స్, 12 ఏసీ, 8 నాన్ ఏసీ, 4 ఆర్డినరీ, టోటల్ 24. ఏమైంది? పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంది, స్లిప్ అయితే నీళ్ళలో పడతారు. అవును, వెరైటీగా ఉంటదని నట్టింట్లోనే స్విమ్మింగ్ పూల్ కట్టించాడు చిన్ని. స్విమ్మింగ్ పూల్ లో కాలు కడకూడదురా. ఎవర్రా కార్నర్ లో? ఎవరా స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేసేది? నేనండి, మీ ఇంట్లో పనిచేసే పని పిల్లని. బుద్ధుందా నీకు? ముందు బయటికి రా. అయ్య బాబా, వచ్చేస్తా, వాళ్ళు కోపడతారటి, కసురుకోకండి.
వెళ్ళిపోయిందండి. ఆ వెళ్ళిపోయింది. ఏంట్రో ఇందాక నుంచి చూస్తున్నాను బిల్డప్ల మీద బిల్డప్లు ఇచ్చేస్తున్నారు. ఏమా అసలు ఇప్పుడు నువ్వు ఇక్కడ రండి రండి కోటేశ్వరరావు గారు. ఇందు ఈయన క్వార్టర్ కోటేశ్వరరావుని, అదే కోటేశ్వరరావుని ఈ స్విమ్మింగ్ పూల్ కట్టించింది ఈయనే. చిన్నలాగా బాగా డబ్బున్న మనిషి. ఈ ఏరియాలో పెద్ద డిష్ పెట్టించాడు. పొద్దున కోటరు, మధ్యాహ్నం కోటరు, సాయంత్రం కోటరు. అదే క్వార్టర్ కు వెళ్ళి కేబుల్ కనెక్షన్ ఇస్తుంటారు. గాంధీ గారు లాంటారు. చిన్నికి తల్లైనా తండ్రైనా ఈయనే పాపం. నార్మల్ రేహా. హలో. హలో ఏంటమ్మా హలో. మన ఇద్దరు ఇప్పుడు ఏమన్నా టెలిఫోన్లో మాట్లాడుకుంటున్నావా? ఇప్పుడు మత్తులో ఉన్నది ఎవరో తేలిపోవాలి. నువ్వు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ చూసావా? నేనెలా చూడగలనండి? నాకు కళ్ళు కనిపించవు. అడుగో మాటలోనే చిన్ని వచ్చాడు. హాయ్. హలో, ఎంతసేపు అయింది వచ్చి? కబుర్ చేస్తే నేనే వచ్చేవాడిగా. నా వల్ల మీకెందుకండి ఇబ్బంది? సారీ చిన్ని, నా కోసం మీ బిజినెస్ పనులన్నీ ఆపేసి వచ్చినట్టున్నారు. బిజినెస్సా? ఎవరు చెప్పారు? ఇంకెవరో మీ మిత్రరత్నాలు. వారు మీ ఆడిటర్ అంట, వీరు మీ మేనేజర్ అంట, ఈ ఎదవేమో మీ స్టెనో అంట. అన్నట్టు ఇందాక మీతో వారు సెల్లార్లో మాట్లాడారు, వినపడలేదా? సెల్లా? 1 minute బాబు ఆడిటర్ గారు, ఒకసారి మీ చెయ్యెత్తండి. ఇదే వారి మొబైల్ ఫోన్ అంట. ఇది ఒక పెద్ద భవంత్ అంట. అందులో మేనేజర్ గారు ఒకసారి మీరు తీయండి. ఇది అధునాతనమైనటువంటి స్విమ్మింగ్ పూల్ అంట. సారీ ఇందు, వీళ్ళు చెప్పిందంత అబద్ధం. నిజానికి నాకే ఉద్యోగం లేదు. పెద్ద సింగర్ని కావాలని హైదరాబాద్ వచ్చాను. అవకాశం దొరక్క బతకడం కోసం కేబుల్ టీవీలో పనిచేస్తున్నాను. నిన్న నేను డబ్బిస్తుంటే వద్దన్నావని, నేను డబ్బున్నవాడిని వీళ్ళు అబద్ధం చెప్పారు. ఇవాళ నువ్వు సడన్గా ఇంటికి వచ్చేసరికి నిజం తెలిస్తే బాధపడతావని అదే అబద్ధాన్ని మెయింటైన్ చేశారు. వీళ్ళని అపార్థం చేసుకోకు. వాళ్ళ తరపున నేను సారీ చెప్తున్నాను. చచా, ఇందులో సారీ చెప్పడానికే ఉంది? నా దగ్గర నిజం దాచడానికి ఇంత తెలివిగా అబద్ధాలాడుతూ పాపం వాళ్ళెంత ఇబ్బంది పడ్డారో తలుచుకుంటే నవ్వొస్తోంది. నాకు చూపు లేదని అందరూ సానుభూతి చూపించి అనుక్షణం నా లోపం గుర్తు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళంటే నాకు కోపం. నాకు దేన్నైనా సాధించగలననే నమ్మకం ఉంది. చిన్ని, మనిద్దరి మధ్య స్నేహం చెడిపోకూడదని మీ స్నేహితులు అబద్ధాలు చెప్పినందుకు, వాళ్ళు చెప్పినవి అబద్ధాలని నిజాయితీతో నువ్వు చెప్పినందుకు మీరందరూ నాకెంతో నచ్చారు. చిన్ని, నీకు తెలిసి అద్దెకి ఇల్లేదైనా ఉందా? ఏ? నిన్న నేను నీతో ఒక్క మాట చెప్పినందుకు ఇంటి ఓనర్ని చిత్తక్కొట్టావు. దానికి సంతోషమే. కాని ఆ కోపంలో వాడు 1 గంట టైమిచ్చి ఇల్లు ఖాళీ చేయమంటున్నాడు. ఒక ఇల్లుంది, కానీ కాస్త ఇరుగ్గా ఉంటుంది. మన మనసు విశాలంగా ఉండాలే కాని ఇల్లు ఇరుగ్గా ఉన్నా పర్వాలేదు. నాకేం అభ్యంతరం లేదు. రేయ్, ఇందుతో వెళ్ళి సామాన్ పట్టండ్రా. అలాగే.